రాత్రికాల ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో మీ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము. క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ అనే యొక్క పరిచర్యలో మీరు పాలిభాగస్లైనందుకు దేవుని పేరిట నేను శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 12 verse 1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. కొంతమంది తల్లిదండ్రులు తన బిడ్డలను శిక్షిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళని బాధ పెట్టడానికి కూడా వారు వెనకాడరు. కొంతమంది బెల్టులు తీసుకొని కొడతారు, కొంతమంది చీపిరి కట్టలు తిరగేస్తారు, అది వేరే విషయం. అయితే అటువంటి శిక్ష కాకపోయినప్పటికీ కొన్నిసార్లు కడుపు మార్చే తల్లిదండ్రులు ఉంటారు. కొన్నిసార్లు ఏదో ఒక విధంగా వారి పైన కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే తల్లిదండ్రులు ఉంటారు. అయితే కుమారుడైన వ్యక్తి, కూతురుగా ఉన్న వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నా తల్లి నా తండ్రి ఎందుకు ఈ విధంగా నన్ను చేస్తూ ఉన్నారు? వారికి నేనంటే ఏమన్నా పగన? వారికి నేనంటే ఏమన్నా ఇబ్బందా? వారు నా పైన ఉన్న కక్ష సాధింపు చేస్తున్నారా అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు కదా? ఒక తల్లి లేదా ఒక తండ్రి కడుపున పుట్టిన బిడ్డని పగ తీర్చుకోవాలనుకుంటారండి? అస్సలు కాదు. అదేవిధంగా దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని కొన్ని ప్రతికూల పరిస్థితుల గుండా నడిపిస్తూ ఉంటారు. కొన్ని ఆర్థిక కష్టాల గుండా కొన్నిసార్లు నడిపిస్తూ ఉంటారు. కొన్ని అనారోగ్యమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు కుటుంబంలో కూడా సమాధానం ఉండదు, ఉద్యోగంలో ప్రశాంతత ఉండదు, వ్యాపారంలో పెద్ద లాభాలు ఉండవు, పరిచర్య ముందుకు సాగదు, ఏమీ అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. అటువంటి పరిస్థితులు బహుశా ఈరోజు నువ్వు ఉన్నట్లయితే, అటువంటి స్థితిగతుల మధ్య నువ్వు నలిగిపోతున్న వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు, శిక్షను ప్రేమించగలిగితే దేవుడిచ్చే ఆ యొక్క పనిష్మెంట్ అంటావో లేదా ఆ యొక్క శిక్షణ ట్రైనింగ్ అనుకుంటావో తెలియదు, కానీ దానిని నువ్వు ప్రేమించగలిగితే ఏమవుతుందట? నువ్వు జ్ఞానం పొందుకుంటావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. ప్రైజ్ ది లార్డ్. యోసేపుకి దేవుడు వాగ్దానం చేశారండి. అతనున్న ప్రాంతం నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోయి నువ్వు గొప్ప రాజు అవుతాయి నాయన, నువ్వే ఒక మంచి స్థానంలో ఉంటావు అన్నాడు. అయితే అది అనగానే జరిగిపోలేదు కదా. మధ్యలో ఎన్నో ట్రైనింగ్స్ యోసేపుకి దేవుడు ఇచ్చాడు. కానీ యోసేపు జ్ఞానవంతుడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఎప్పుడు కూడా దేవుని యొక్క ట్రైనింగ్ని తృణీకరించలా. ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ బాధ, అసలు ఏంది, నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడున్నాను ఏ రోజు కూడా అనుకోలే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు కూడా ఆలోచించాలి యోసేపు వలె. ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది? దీని ద్వారా దేవుడు ఏమన్నా నాకు తెలియజేయబోతున్నారా? ఏదైనా పాట నేర్పిస్తున్నారా, గుణపాఠం నేర్పిస్తున్నారా అని నువ్వు ఆలోచించగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి ప్రాస్పరస్. అభివృద్ధి చెందుతావు, ఫ్లరిష్ అవుతావు అండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒకరు నిన్ను మోసం చేశారు, ఎవరో ఒకరు నిన్ను నష్టపరిచారంటే ఇంకోసారి ఆ వ్యక్తి జోలికి పోవు కదా. మరలా పోయి నష్టపోతావా, మరలా పోయి మోసపోతావా అంటే పోము. అదేవిధంగా గాడ్ ఈజ్ గోయింగ్ టు లెర్నింగ్ సమ్ న్యూ థింగ్స్. కొత్త విషయాలను తెలియజేయబోతున్నాడు. దానికోసమే ఈ అనారోగ్యం, దానికోసమే ఈ యొక్క సమస్య, దానికోసమే ఈ బాధలను పడుతున్నావేమో. ఒకసారి ఆలోచించు. శిక్షను తృణీకరించొద్దు. శిక్షను నువ్వేం చేయాలా? ప్రేమించాలా. శిక్షను తృణీకరించే వాళ్ళు పశుప్రాయులు. అంటే పశువు ఆలోచించగలుగుతుందా అండి? పశువు ఏదైనా చెప్తే వినగలుగుతుందా? అదేమైనా గుర్తుపెట్టుకోగలుగుతుందా? కనీసం తిరిగి చెప్పగలుగుతుందా? అందుకే శిక్షను తృణీకరించేవారు పశుప్రాయులు. అంటే ఎవరి మాట వినరు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ శిక్షను ప్రేమించాలి. శిక్షిస్తున్నప్పుడు ఎస్, నాకు దేవుడు ఏదో కొత్త పాఠం నేర్పించబోతా ఉన్నారు అని నువ్వు ఒక నిర్ణయం తీసుకొని దేవుని దగ్గరికి రావాలి, ఇంకా దేవుని సన్నిధిలో ఎదగాలి. ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే గొప్ప అద్భుతాన్ని నువ్వు రానున్న కాలంలో చూడబోతున్నావు. దేవుడు ఆ కార్యం చేయబోతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాము. మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, ప్రేమామయుడువు, కృపామయుడువు, దయగలిగిన దేవుడవు తండ్రి, మీకు వందనములయ్యా. అయా, నీ బిడ్డల ప్రార్థనను నిత్యము ఆలకించే దేవుడవు తండ్రి, సమాధానం ఇచ్చే ప్రభుడవయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, మరి రాత్రంతా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని మాకు అనుగ్రహించి మరి యొక్క దినములోనికి ప్రభా మమ్మల్ని తండ్రి అయా ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయా, ఈ రోజంతటిలో మీ యొక్క కాపుదల మా అందరికీ దయచేయండి నా ప్రభ. అయా, బిడ్డలు చేస్తున్న చేతి పనుల విషయంలో ప్రభ, అయా ఎవరైతే ఏ ఏ పనులు చేసుకుంటున్నారో ఆ పనులన్నిటిలో ప్రభ వారికి ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభ, లాభాన్ని దయచేయండి నా ప్రభ. అయా, మరి తండ్రి అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభ అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయండి, మీరు వారిని స్వస్థపరచండి. మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రిపోర్ట్స్ అన్నిటిని తండ్రి నార్మల్ రిపోర్ట్లుగా మార్చండి నా ప్రభ. వారి ఎముకల్లో సత్తువనివ్వండి, బలాన్ని ఇవ్వండి, మీ యొక్క కృప చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభ. మరి తండ్రి ఆ లోన్స్ కట్టాల్సిన విషయంలో సహాయం చేయండి. మరి తండ్రి అప్పుల వాళ్ళు మరి తండ్రి వారిని భయపెడుతుండగా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగ సమస్యలన్నిటి నుండి తండ్రి విడుదల దయచేయండి ప్రభా. అయా, ఎవరేమంటారో అన్న భయముతో దిగులుతో బిడ్డలు ఉంటుండగా నా ప్రభా భయాందోళనంతటిని తొలగించండి. వారు తండ్రి మీ యొక్క కృపను పొందుకొని ప్రభా ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి భయాందోళన వారికి కలగకుండా ప్రభా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయ్యా, దీర్ఘకాలిక రోగములతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. క్యాన్సర్ నుండి అయా రిపోర్ట్ తారుమారు చేయండి తండ్రి. ఆ క్యాన్సర్ ని యేసు నామములో కొట్టివేయండి. ఆ క్యాన్సర్ కణాన్ని లయపరచండి నా ప్రభ. అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచుండగా నా ప్రభ అపవాది క్రియలన్నిటిని లయపరచండి. తాంత్రిక మాంత్రిక శక్తులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభ. అవునయ్యా, మరి తండ్రి బిడ్డల పైన మీ యొక్క కటాక్షం ఉంచండి, మీ దయ మీ యొక్క కరుణ వారిపైన కుమ్మరించండి. అనాథలను ఆదరించు వాడవు నీవే ప్రభా. ఈ రోజున ఒంటరిగా విడవబడిన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. భర్తను పోగొట్టుకున్న బిడ్డలు, అయా పిల్లల్ని పోగొట్టుకున్న బిడ్డలు, భార్యను పోగొట్టుకొని రోధిస్తున్నటువంటి బిడ్డలు, అయా మీ కరుణ వారిపైన చూపించండి నా ప్రభా. నా తండ్రి అయా, నీవు అనాథవు కావు, నీవు ఒంటరివి కావు, నేను నీకు తోడుగా ఉన్నానంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డను మీరు ధైర్యపరుస్తురమ్మని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయ్యా, అదే విధంగా నా తండ్రి సువార్థికులను మీరు బలపరుస్తురండి ప్రభ. అయ్యా, మీ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ప్రభ అనేక ఆత్మలు ప్రభ మీ కొరకు తండ్రి అయ్యా, మరి తండ్రి మీ కొరకు వారు అనేక ఆత్మలు రక్షించే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభ. అయా, మిషనరీస్ ని దీవించండి ప్రభా నా తండ్రి. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభ. వారి యొక్క పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపండి. అయా, ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు ప్రభ. ఈ రోజంతటిలో బిడ్డకు ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభ. ఎవరైతే మీ మాటలు విన్నారో ప్రభ వారి హృదయములో అయా మీ యొక్క వాక్యాన్ని పదిలపరచండి. అయా, మంచి నేలన పడిన విత్తనము వారి హృదయం ఉండడానికి సహాయము దయచేయండి నా దేవా. అదే విధంగా నా ప్రభా చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలను కాచి కాపాడండి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. నీ సంతతి వారు ఇసుకల రేణువుల వలె విస్తారమగుదురంటున్నావు తండ్రి. అట్టి విధంగా బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. వృద్ధులను తండ్రి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటున్నారు ప్రభా. వారికి ఉన్న బలహీనతలు అయా అన్నిటినీ కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాము అయ్యా. అదే విధంగా ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి సమస్యతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకిస్తూ రమ్మని వేడుకుంటూ అయ్యా మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.